ఓం శ్రీ గురుభ్యో నమ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ షార్ట్ కట్స్. 8th క్వశ్చన్, ప్రోజ్ ఎస్ఏక్యూస్ అంటే గద్య భాగంలో ఉన్నటువంటి లఘు సమాధాన ప్రశ్నలు. అయితే ఇవన్నీ వస్తాయి, 2 వస్తాయి. 2 క్వశ్చన్స్ మీరు రాయాలి. ఆ 2 క్వశ్చన్స్కి 4 ఇస్తారు, 4లో 2 రాయాలి. 3 మార్క్స్, 6 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఈ 12లో ఇందా చెప్పింది పోయిటరీ, ఇది ప్రోజ్ అనమాట. ఏం పదం షార్ట్ కట్స్ ఇస్తే అది మంత్రి నాగార్జున అని ఇచ్చాడనుకో. మంత్రి అయినటువంటి నాగార్జునుడు. మంత్రి అయినటువంటి నాగార్జునుడు అనే పదం వచ్చిందనుకో, అప్పుడు ఎలాంటి వాడు అని అర్థం. దయాళు దానశీల, క్వశ్చన్ పేరే. దయా స్వభావం గలవాడు, దానశీల దానం చేసేవాడు, దానగుణం ఉన్నవాడు అని అర్థం. ఇంద్రః కౌ అంటే ఇంద్రుడు, కౌ ఏ ఇద్దరిని పంపాడు అని అర్థం. ఇంద్రుడు, కౌ ఏ ఇద్దరిని అంటే ఏదని పంపించాడు. ఈ 2 పదాలు వస్తే కౌ ప్లేస్లో మీరు ఏం రాయాలి? అశ్విని దేవతలను పంపాడు. ట్విన్స్ అనమాట, దేవతల వైద్యులు. కాబట్టి క్వశ్చన్లో ప్రతిపదం అర్థం అక్కర్లా, ఈ కీవర్డ్స్ అర్థం చేసుకుంటే సరి. రాజ్యలోభ, రాజ్యం మీద లోభ అంటే లోభి గుణము, పిసినారితనం. రాజ్యం మీద స్వార్థము దేనికంటే గొప్పది. బాంధవ స్నేహం, బంధువుల మీద స్నేహం అంటే ప్రేమ. బంధువుల మీద ప్రేమ కంటే కూడా రాజ్యం మీద లోభము అంటే పిసినారితనము, స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పదం వస్తే ఆ పదం రాయండి. ధనపాలితస్య, ధనపాలితునికి ఎవరున్నారు? కీర్తిసేన అనేటువంటి కుమార్తె. కీర్తిసేన సా అనమాట, అది కీర్తిసేన. కాబట్టి ఇది కీర్తిసేన అనేటువంటి ఆమె. కాబట్టి ధనపాలితుని యొక్క కూతురి పేరు కీర్తిసేన. అట్లాగే కీర్తిసేన అని ఆమె కథం ఏ విధంగా గృహే ఇంట్లో ఉన్నది. కీర్తిసేన ఎలా ఉంది ఆ ఇంట్లో? సర్పాకులే, సర్ప అంటే పాములతో ఆకులు నిండి ఉన్నటువంటిది. శ్రీఖండ వనయవ, శ్రీఖండం అంటే చందనపు చెట్లు ఉన్నటువంటి వన అరణ్యము. ఇవాళ అరణ్యంలో అరణ్యం ఉంది, అదంతా శ్రీఖండం అంటే చందనపు చెట్లతో ఉంది, మంచి సువాసనతో ఉంటుంది. కానీ పాములతో నిండి ఉంది అరణ్యం అనుకోండి, ఎవరు ఉండలేరు. కాబట్టి పాములతో నిండి ఉన్నటువంటి చందనపు చెట్లు ఉన్న అరణ్యంలో వలే ఉన్నది ఆమె. కీర్తిసేన కిమర్థం, కీర్తిసేన ఎందుకు అని అర్థం. ఎందుకు ఆ భూగృహంలో దాక్కుంది అంటే టన్నెల్లో దాక్కుంది. చోర భయాత్, చోర అంటే దొంగ, భయాత్ భయము వల్ల, దొంగ భయం వల్ల చోర భయాత్ అని రాయాలి మరి ఈ పదం ఉంటే. తర్వాత టిట్టిబ దంపతి అని ఉందనుకోండి. టిట్టిబ దంపతి వాళ్ళు ఎక్కడున్నారు? టిట్టిబ దంపతులు, ఆ పక్షి, 2 పక్షులు ఎలా ఉన్నాయి? సముద్ర తీరంలో ఉన్నాయి. టిట్టిబ దంపతి అనే పదం వచ్చిందనుకో, మీరు సముద్ర తీరే అని రాయాలన్నమాట, క్వశ్చన్ ట్యాగ్ తీసేసి. దేవకార్యాయ అనే పదం ఉంటే దేవతల పని మీద అని వస్తే అమరావత్యాం అని రాయాలి. అమరావతికి వెళ్దామనుకున్నాడు కృష్ణుడు, భగవంతుడు అయిన విష్ణుమూర్తి. భగవంతుని చేత సముద్ర అంటే సముద్రుడు ఏమని చెప్పబడ్డాడు అంటే భగవంతుడు విష్ణుమూర్తి సముద్రుడికి ఏం చెప్పాడు అని అర్థం. కాబట్టి భగవంతుని చేత సముద్రుడు ఏమని చెప్పబడ్డాడు. ఏమన్నాడు విష్ణుమూర్తి? టిట్టిభం యొక్క అండాన్ గుడ్లు ఎగ్స్ అనమాట. దేహి ఇవ్వు ఇతి అని అన్నాడు. టిట్టిభ అండాన్ దేహి, టిట్టిభము దంపతుల యొక్క అండాన్ గుడ్లను దేహి ఇవ్వు ఇతి అని అన్నాడు అనమాట. తర్వాత జగదీశ అనే పదం వచ్చిందనుకోండి. కాన్ వేటిని అంటే జగదీశు వేటిని. ఈ జగదీశ్ తర్వాత కాన్ అనే పదం వస్తాయి అనమాట. అప్పుడు ఇది రాయాలి. ఏం పట్టుకుని పరీక్ష చేస్తూ ఉండేవాడు. వివిధ క్రిమి కీటకాన్, వివిధ రకరకాలైన క్రిములను, కీటకములను, పురుగులను, రకరకాలైన పురుగులను పట్టుకొని పరీక్షిస్తూ ఉండేవాడు. జగదీశ కాన్ అనే పదం వస్తే వివిధ క్రిమి కీటకాన్, కాన్ అంటే వేటిని పట్టుకొని పరీక్షించేవాడు అని అర్థం. వివిధములైన రకరకాలైన క్రిమి కీటకాలను అని అర్థం. క్రిమి కీటకాలను పట్టుకొని పరీక్షించేవాడు. జగదీశ తర్వాత కస్మాత్ అని వచ్చిందనుకోండి. కస్మాత్ అంటే ఏ శాస్త్రము నుండి అతడు ఆకర్షితయ్యాడు, ఏ శాస్త్రం వలన ఆకర్షాడు అంటే జగదీశు ఏదంటే అతనికి ఇష్టం వచ్చింది,
ఇష్టం కలిగింది. జీవభౌతిక శాస్త్రే బయోఫిజిక్స్ యందు అతనికి చాలా ఇంట్రెస్ట్ కలిగింది. తర్వాత కయోహ మధ్యే ఏ రెండింటి యొక్క మధ్యే, కయోహ అంటే ఏ రెండింటి యొక్క మధ్యలో గొప్ప సంబంధం ఉందనుకున్నాడు. కయోహో ఏ రెండింటి యొక్క మధ్య అనే పదం వస్తే మీరేం రాయాలి ఈ క్వశ్చన్లో? జీవభౌతిక శాస్త్రయోహో బయోఫిజిక్స్ శాస్త్రాల మధ్యన. జీవ అంటే భౌతిక, ఇది ఇది బయోఫిజిక్స్ అని అర్థం. జీవశాస్త్రము భౌతిక శాస్త్రము ఈ రెండింటి మధ్యలో గొప్ప సంబంధం ఉందని అతను అనుకునేవాడు. జీవభౌతిక శాస్త్రే అంటే బయాలజీ ఫిజియాలజీ ఫిజిక్స్ మధ్యలో గొప్ప సంబంధం అని అనుకున్నాడు. కాబట్టి ఈ పదాలంటే ఈ ఫస్ట్ పదాలు వస్తే ఏ పదమైనా గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు బైహార్ట్ చేయండి. ఈ పదాలు వస్తే ఈ పదాలు రాయాలి. కాబట్టి 12 కొండ గుర్తులు క్లూ వర్డ్స్ అనమాట. ఆ కీవర్డ్స్ అది గుర్తుపెట్టుకోండి. 2-3 సార్లు వినండి. వింటే మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ మొత్తం మీకు అర్థం కావక్కర్లేదు. ఇది 8th క్వశ్చన్, ప్రోజ్ ఎస్ఏ క్విజ్ ఫస్ట్ ఇయర్. స్వస్తి.